మరి ఇప్పుడు ఏం చేస్తావే? ఆయన అమ్మును నువ్వు ఎవరో పోతారు బిడ్డ అయ్యా. ఇవాళ నేనున్నమ్మా శంకర్ తాతలకు వరిగలో పోతాన్నామే. ఎందుకు? ఇంకా మంది పడతారు అడుగు బిడ్డ అమ్మను. ఏంది మంచి పడితే నువ్వు వస్తావా? అత్తనే నేను వద్దామనే అనుకుంటాను. ఏ ఊకో అయ్యాగి ఆడలతో అచ్చుడేందా? ఆ మోకులు దొరికినప్పుడు పోదు కంతి. అరే అత్తనే ఆడికులేంది మోకులేందే పనికాడ పిచ్చిదానా నీకు తెలియదే. మనకి 2 పిల్లలను రేకాలు చేత వాడిని మంచిగా చదివియాలి, నా బిడ్డను మంచి అయినింటికి ఇవ్వాలి, రూపాయి ఎనికేసి పొదుపు చేసి ఓ అయ్యే చేతిలో పెట్టవచ్చు, మంచి అయినింటి సంవత్సరానికి ఇవ్వాలని ఉండదు అనే నా బిడ్డను. ఇగో ఆడలతో ఇజ్జత పోతుంది అయ్యా అద్దు. మోకులు దొరికినప్పుడు పోదు కానీ ఇజ్జతే ఉన్నదే. రాని తీయే. ఇట్లా బాబుకు ఇంటికాడ ఉంటే నిమ్మలం కాదు. సరే బిడ్డ మరిగా పోదాం రాని. ఇప్పుడు చూసినావు తమ్మునికి చూసినావు బిడ్డ ఇప్పుడు 100 రూపాయలు కావాలంటే 50 ఇచ్చి తోలినాం. ఇవాళ నేతో 100 రూపాయలు వచ్చినాయి అనుకో, మనకి 4 రోజులు కావా అని అవి. సరే అట్లయితే అట్లే మరి వాళ్ళు పట్టం సార్ నువ్వు నా పొంటే నువ్వు బట్టి నువ్వు మంచిగా ఇట్లా చదువు. మంచి లేరు అదే కొన్ని